శ్రీవారి పరకమణి భవనాన్ని సిఐడి బృందం పరిశీలించింది. కానుకల లెక్కింపు, భద్రతా తనిఖీలను అధికారులు పరిశీలించారు. పరకమణిలో దొంగతనం కేసుపై లోతుగా విచారణ జరుపుతున్నారు. పూర్తి ఆధారాలతో నివేదికను హైకోర్టుకు సమర్పించనుంది సిఐడి. తిరుమల శ్రీవారి పరకమణి భవనాన్ని సిఐడి బృందం పరిశీలించింది. కానుకల లెక్కింపు, భద్రతా తనిఖీలను అధికారులు పరిశీలించారు. పరకమణిలో దొంగతనం కేసుపై లోతుగా విచారణ జరుపుతున్నారు. పూర్తి ఆధారాలతో నివేదికను హైకోర్టుకు సమర్పించనుంది సిఐడి. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సురేష్ అందిస్తారు. సురేష్, ఏదైతే తిరుమల శ్రీవారి పరకమణి కేసులో సిఐడి విచారణ వేగపెట్టింది. సిఐడి డిటి రవిశంకర్ అయ్యర్ తో పాటు విచారణలో సిఐడి లీగల్ అడ్వైజర్ లక్ష్మణరావు, డిఎస్పీ కొండయ్య, వేణుగోపాల్, సిఐలు ఇతర అధికారులు పాల్గొన్నారు. 2023 ఏప్రిల్ 29న తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో పరకమణి దొంగతనం కేసు నమోదైంది. ఆనాడు కేసు నమోదు ఆధారంగా 1 టౌన్ ఎస్ఐ పి రామలక్ష్మారెడ్డి ప్రస్తుతం 2 టౌన్ ఎస్ఐలో పనిచేస్తున్నారు. ఆయన నమోదు చేసిన కేసు ఆ తర్వాత పూర్తిగా విచారించిన తర్వాత లోక్ అదాలత్లో ఈ కేసు పెట్టి రాజీ చేయడం జరిగింది. ఈ రాజీ ఎందుకు చేస్తున్నా అనే అంశం మీద తీర్పు వచ్చిన స్థానిక ఒకరు హైకోర్టు పిటిషన్ చేయడం, ఆ పిటిషన్ ఆధారంగా సిఐడిని పూర్తి ఆధారాలను సీజ్ చేయడం, అలాగే ఎఫ్ఐఆర్ కాపీలను, సీడీలను, కేసు సంబంధించిన ఆధారాన్ని సేకరించమని హైకోర్టు ఉత్తర్వుల మేరకు ఇవాళ తిరుమల చేరుకున్న సిఐడి బృందం తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ అలాగే సోమవారం కానుకలు లెక్కించే పరకమణి ప్రాంతాన్ని పరిశీలించింది. ఆ తిరుమల తిరుపతి దేవస్థానం నిబంధనల అనుగుణంగా బనియను, తెల్ల పంచి కట్టుకుని వాళ్ళు పరకమణి భవన్లోకి ఎంటర్. ఆ తర్వాత పూర్తిగా కమాండ్ కంట్రోల్ 2 రూమ్లు పరిశీలించారు. పరకమణి భవన్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ని, అలాగే తిరుమల మొత్తం కమాండ్ కంట్రోల్ రూమ్ లో ఉన్న భవనాన్ని పూర్తిగా పరిశీలించి అక్కడున్న స్టాఫ్ ని ఎలా గుర్తించారు, ఏ విధంగా గుర్తించారని అక్కడ చంద్రాని సిజీ ఆపరేటర్ కూడా అతని దగ్గర స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ఎప్పుడు గుర్తించావు, ఎప్పుడు అధికారుల సమాచారం ఇచ్చారు అంశాన్ని కూడా అతని దగ్గర సేకరించారు. ఆ తర్వాత పూర్తిగా తిరుపతిలోని పరిపాలన భవన్ కూడా మీటింగ్ ఏర్పాటు చేయబోతారు. మరోవైపు దీని మీద హైకోర్టు ఆదేశం మేరకు ఈ కేసు వివరాలను సేకరించిన తర్వాత తిరుపతిలోని సెకండ్ ఏడిఎం కోర్టుకు చేరుకొని ఆ గౌరవ న్యాయస్థానంలో జరిగిన విషయాన్ని దాని ఆధారంతో సేకరించబోతున్నారు. పూర్తిగా దూకుడుగా వ్యవహరిస్తుంది. ఈ కేసు పూర్తి స్థాయిలో ఎవరెవరి ప్రమేయం ఉంది, సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు అనే అంశం మీద, అలాగే సోమవారి కానుకలు ఇలా మిస్యూజ్ అయ్యాయి, అలాగే ఈ దొంగతనం సంబంధించిన కేసులో రవికుమార్ పాత్ర ఏంటి, ఆ రవికుమార్ ఎందుకు రాజీకి వచ్చారు, ఆయన దగ్గర నుంచి ఆస్తులు ఎలా సేకరించారు, ఎవరెవరు అక్రమంగా ఆస్తులు రాయించుకున్నారు, తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎన్ని ఆస్తులు రాయించారు అనే అంశం మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయబోతున్నారు. మరోవైపు రవికుమార్ ఆచూకీ ఎక్కడ అనే విషయాన్ని కూడా సిఐడి ఆరాధిస్తుంది. రవికుమార్ అందుబాటులో లేకపోవడంతో అతను ఆచూకీ కలవాలని చెప్పి తిరుమల 1 టౌన్ పోలీసులకు సిఐడి ఆదేశాలు ఇచ్చింది. శిరీష. రైట్, థ్యాంక్ యూ సురేష్.